ఆది కరెక్టే, కానీ ఏ కలనున్నాడో ఆయన ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూద్దాంలే అంటున్నాడు చెప్పింది ఆవిడ మర్నాడు. ఆ సాయంత్రం వినాయకరావు ఆదిలక్ష్మి ముందు అనుకున్నట్లుగానే ట్యాంక్ బండ్ మీద అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర 5:30కి కలుసుకున్నారు. ఇద్దరికీ ఎంతో ఆనందంగా ఉంది. మీ నాన్నగారు ఇంత తేలిగ్గా ఒప్పుకుంటారని అనుకోలేదు చెప్పాడు. ఆదిలక్ష్మి మౌనంగా లాన్లోని గడ్డి పీకుతూ ఉంటే వెంటనే వినాయకరావు ఇలా అన్నాడు. పీక్కండి, మళ్ళీ మొలవదు. చిన్నగా నవ్వింది ఆదిలక్ష్మి. మీ అమ్మగారు కొంతదాకా మన పెళ్ళికి మీ నాన్నగారు ఒప్పుకోవడానికి సహాయం చేశారని చెప్పాలి అన్నాడు వినాయకరావు. ఆవిడకి మన పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేకపోవటం మన అదృష్టం. ఆవిడ చాలా మంచిది. సాధారణంగా అంత మంచి వాళ్ళు ఈ లోకంలో ఉండరు. ఆవిడ నో అంటే మన పెళ్ళి ఇలా ఇంత త్వరగా ఓకే అయ్యేది కాదు. వచ్చేటప్పుడు ఆవిడ ఫోటో కూడా తీసుకునిరా. రోజు నిద్ర లేవగానే. మళ్ళీ నవ్వింది ఆదిలక్ష్మి. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. మీ నాన్నగారు ఇంత తేలిగ్గా ఒప్పుకుంటారనుకోలేదు చెప్పాడు వినాయకరావు. ఒప్పుకుంటారనుకున్నాను, కానీ ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. మా నాన్నగారు ఆ శాంతి యుద్ధానికి బాగా బెదిరిపోయారని నమ్మండి. శాస్త్రికి తెలుసు ఎవరిని ఎక్కడ కొట్టాలో. మళ్ళీ ఇద్దరి మధ్య కాసేపు మౌనం. అతని చేత మజ్జిగ తాగించారటగా అడిగాడు వినాయకరావు కాసేపు ఆగి. అవును, ఎవరికైనా కోపం వచ్చినా తనకి వచ్చినా మా నాన్నగారు చేసే పని అదే. ఫుల్గా ఉన్నాయట మజ్జిగ. పుల్లగా ఉంటే బాగుండు. దానికి పులిపెక్కే గుణం ఉంది కదా. వినాయకరావు ఆదిలక్ష్మి వంక దీర్ఘంగా చూసి గంభీరంగా చెప్పాడు. పెరుగు గిన్నెని చల్లటి నీరు గల మరో పెద్ద గిన్నెలో ఉంచి దాని మీద తడిసిన చల్లని బట్టని కప్పితే పెరుగు పులుపు పడదు. అలాగా. ఇంకా నారింజ తొక్కలు ఎండనివ్వకండి, పారేయకండి. టీ చేసినప్పుడల్లా కాస్త వేసి మరగనిస్తే ఆ టీ సేవించినప్పుడల్లా సుగంధమైన టీ తాగినట్లే. ఇంకా నూనె అడుగున పట్టే మడ్డి పోవాలంటే దానిలో చిన్న బంగాళదుంపల ముక్కలు వేస్తే అది మాయమవుతుంది. జంషెడ్పూర్ నుంచి ఏ దుర్గాదేవి రాస్తే కలువ బాలలో చదివాను చెప్పాడు వినాయకరావు. ఇంకేం చదివారు? నవ్వు ఆపుకుని అడిగింది ఆదిలక్ష్మి. పిండి వంట చేసుకునేటప్పుడు నూనె పొంగు రాకుండా ఉండాలి అంటే కొద్దిగా చింతపండు లేదా బెల్లం ముక్క వేస్తే పొంగదు. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసినా సరే. ఇది నిన్న రాత్రి వనితలో భువనేశ్వర్ నుంచి ఏ సుబ్బలక్ష్మి రాయిగా చదివాను. మీకు వంట చేయడం వచ్చా అండి అడిగింది నవ్వుతూ. నేనెప్పుడు ఇలాంటివి చెప్తే నవ్వే. ప్రతి పెళ్ళైన ఆడదానికి కంపల్సరీగా తెలియాల్సిన విషయాలివి. తెల్లటి బట్టలు నీరు కావి రంగులోకి మారాయనుకో ఏం చేస్తే పోతుంది కోపంగా అడిగాడు. ఏమో కిరోసిన్ కలిపిన నీటిలో వాటిని గుంజితే పోతుంది. ఇవన్నీ సుఖమైన జీవితానికి చక్కటి సోపానాలు. చిరాకు పడ్డాడు వినాయకరావు. ఇంత అందమైన సాయంత్రం ట్యాంక్ బండ్ మీద పచ్చటి లాన్లో కాబోయే భార్య పక్కన కూర్చుని చల్లటి పిల్లవాయువులు పీలుస్తూ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మీకు బావుకత్వం అన్నదే తెలీదా ఆదిలక్ష్మి అడిగింది. ఏం కత్వం? బావుకత్వమా అడిగాడు వినాయకరావు. ఆదిలక్ష్మి వెంటనే లేచి నిలబడి చెప్పింది. రండి పోదాం. వంకాయల కూర కోసం తరుగుతూ ఉంటే కండ్రెక్కకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ములక్కాయలు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాట్లాడుకోవడానికి మనం ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనం ఇంత దూరం రావాలా? పోనీ ఇక్కడ ఏం మాట్లాడాలో నీవు నేర్పరాదు? ఆ మాటలు ఎంతో అమాయకంగా అడిగిన వినాయకరావుని చూసి చెప్పింది ఆదిలక్ష్మి చిన్నగా నవ్వి. మన పెళ్ళయ్యాక పెళ్ళా? మా అబ్బాయికా? అవును, చేద్దామనుకుంటున్నా చెప్పాడు డాంబికేశ్వరరావు. ఇంతకీ మీరెవరు అడిగాడాయన. మర్చిపోయినట్లున్నారు. తమరు నన్ను మీరు కామేశ్వరరావు పెళ్లిలో చూసినప్పుడు మీ వినాయకం అద్దెకుండేది మా ఇంట్లోనే. మా అమ్మాయి పేరు ఆదిలక్ష్మి. ఆమెని మీ కోడలిగా చేసుకోమని కోరడానికి వచ్చాను చెప్పాడు రమణమూర్తి. అలాగా. మీ గోత్రాలు కలవులేండి. తన గోత్రం చెప్పాడాయన. కౌశిపనా కదా. మంచిది, మిగతా విషయాలు మాట్లాడదాం. నాకు ప్రేమ వివాహాలంటే చెడ్డ చిరాకు చెప్పాడు డాంబికేశ్వరరావు హుందాగా. అవునండి, అందుకే మా వాణ్ణి ఇంతదాకా ఎవరిని ప్రేమించనివ్వకుండా జాగ్రత్త పడ్డాం చెప్పింది వినాయకరావు తల్లి ఆయనకు కాఫీ అందిస్తూ. నాకు అంతేనండి. ప్రేమ వివాహాల మీద నాకు నమ్మకం లేదంటే నమ్మండి. అంచేత మా అమ్మాయి మీ అబ్బాయి కానీ మీ అబ్బాయి మా అమ్మాయిని కానీ ఒకే కాంపౌండ్లో ఇంతకాలంగా ఉంటున్నా ప్రేమించకుండా జాగ్రత్త పడ్డాను. అబ్బాయి బహుబుద్ధిమంతుడు, బహు శాంత స్వభావుడు, బహు బిడియుడు అని గ్రహించే ఇలా వచ్చాను. మీ అమ్మాయిని మా సుబ్బులు పెళ్లిలో చూసాం. పేరు ఆదిలక్ష్మి కదా, బానే ఉంది. కానీ ఇంకా గుప్పెడు పొడుగుంటే మా వాడికి జోడై ఉండేది అని అనుకున్నాం.
పెళ్ళికొడుకు తల్లి దర్పం చూపిస్తూ చెప్పింది చాముండేశ్వరి. మీరన్న ముక్క నిజమేనండి. మీరు చూశాక ఆ గుప్పెడు పొడుగు ఎదిగేసిందండి చెప్పాడు రమణమూర్తి. పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. మా వాడికి వచ్చి నచ్చినా నచ్చకపోయినా మేము ఆ ముచ్చట తీర్చుకోవాలి. మాకు ఒక్కగానొక్క కొడుకు. పెళ్లిలో ఏ విషయంలో లోపం అన్నది చేయకూడదు చెప్పాడు డాంబికేశ్వరరావు. ఎంత మాట! ఇదే మా ఇంట్లో ఆఖరి పెళ్లి. అన్ని ముచ్చట్లు చూసుకోవాలని మాకు మాత్రం ఉండదా? జవాబు చెప్పాడు రమణమూర్తి. క్యాలెండర్ తిరగేసి పెళ్లి చూపులకి తారీఖు సమయం నిర్ణయించాడు డాంబికేశ్వరరావు. ఆ రోజు స్టేషన్కి వస్తానండి చెప్పాడు రమణమూర్తి. ఆదివారం ఉదయం పెళ్లి చూపుల కార్యక్రమం జరిగింది. పిల్ల బానే ఉంది, కానీ ఇంకాస్త రంగుంటే బాగుండేది చెప్పింది వినాయకరావు తల్లి. కరెక్ట్గా నా మనసులోని మాట చెప్పారండి శాస్త్రి వెంటనే. కానీ పాట బాగా పాడుతుంది. దేవుడు నష్టపరిహారంగా ఇచ్చాడు. మగవాళ్ళిద్దరూ కట్నం గురించి పక్క గదిలో వెళ్ళి మాట్లాడుకుని నవ్వు మొహాలతో బయటకు వచ్చారు. బావగారు, మా కోడలు మాకెంతో నచ్చిందండి చెప్పాడు డాంబికేశ్వరరావు. వెంటనే వినాయకరావు ఆదిలక్ష్మి ఒకరి వంక ఒకరు ఆనందంగా సిగ్గుగా చూసుకున్నారు. ఇంతకాలం మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదండి? కుందనపు బొమ్మగా ఉంది అడిగింది చాముండేశ్వరి. బంగారం ధర తగ్గుతుందని ఇంతదాకా ఆగాము. తగ్గకపోగా పెరుగుతూ ఉండడంతో తొందరపడుతున్నాము. ముహూర్తం కాస్తంత త్వరగా పెడితే అందరికీ అన్ని విధాలా లాభం చెప్పాడు శాస్త్రి. ఆ ఏర్పాట్లలోనే చూడండి చెప్పింది కనకమహాలక్ష్మి భర్తతో. ఆవిడకి తల మీద కనపడని బరువైన గంపేదో దింపిన భావన కలిగింది. ఆ తర్వాత ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోయాయి. 15 రోజుల తర్వాత ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు. అది సంఖ్యాశాస్త్రం ప్రకారం ముహూర్తం కాదన్నాడు రమణమూర్తి. మాకు ముఖ్యం ఇద్దరి నక్షత్రాలని బట్టి ముహూర్తం కుదరడం, కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం కాదు పొమ్మన్నాడు డాంబికేశ్వరరావు. వినాయకరావు శుభలేఖలు అచ్చువేయించాడు. కొత్త బట్టలు కట్నం అడ్వాన్స్తో కుట్టించుకున్నారు. పెళ్లి రోజు కోసం ఎదురు చూడసాగారు. కామేశ్వరరావు, సుబ్బలక్ష్మి ఏదో పని మీద హైదరాబాద్ వచ్చి రమణమూర్తి ఇంట్లో బస చేశారు. హలో బావా, కంగ్రాట్స్ పలకరించింది సుబ్బలక్ష్మి వినాయకరావుని. పెళ్ళయ్యాక నీలో నిగారింపు వచ్చిందే అడిగాడు వినాయకరావు ఆమెని పరిశీలనగా చూసి. ఆదిలక్ష్మి కన్నా నేనే కామేశ్వరరావుకి సరసైన జత. ఆయన లేకుండా ఇంతకాలం ఎలా జీవించానని ఆశ్చర్యంగా ఉంది చెప్పింది సుబ్బలక్ష్మి. రేపు పెళ్ళయ్యాక నాకు అలాగే అనిపిస్తుంది ఆదిలక్ష్మి గురించి. ఆది యువ దంపతులకు ఉండే మానసిక లక్షణం చెప్పాడు వినాయకరావు. కట్నం బాగానే గుంజుతున్నావే. అది సరే కానీ నా మీద నీకు కోపం తగ్గిందా అడిగాడు వినాయకరావు. సుబ్బలక్ష్మి జవాబుగా చిన్నగా నవ్వి చెప్పింది. ఈ ప్రశ్నకి సమాధానం నీ పెళ్లి రోజు చెప్తాను. రమణమూర్తికి పెళ్లి పనులతో ఊపిరి సలపటం లేదు. ఒక్కడే కాబట్టి అన్నీ ఆయనే చూసుకోవాలి. దాంతో కామేశ్వరరావు సహాయం చేయసాగాడు. మ్యారేజ్ హాల్ బుక్ చేయడం, వంట వాళ్ళని మాట్లాడడం, బాజాలు భజంత్రీలు పురోహితులను మాట్లాడడం రమణమూర్తి చూసుకుంటే, శుభలేఖలు వేయించడం, వాటి మీద ఆ అడ్రస్లు రాసి స్టాంపులు అతికించి పోస్ట్ చేయడం, పాల కోసం అర్జీ పెట్టడం లాంటి పనులు కామేశ్వరరావు చేశాడు. శతభిషం చిట్ ఫండ్ అతను, బట్టల కొట్టు అతను కూడా తమకి తోచిన సహాయాలు చేయడానికి ముందుకొచ్చారు. ఒకరు ఎలక్ట్రిక్ డెకరేషన్, లైట్స్, షామియానా వ్యవహారాలు చూస్తే మరొకరు వంటకి గిన్నెలు పాత్రలు అద్దెకి తీసుకుని వచ్చే పని చూశారు. ఆదిలక్ష్మి సాధ్యమైనంత తక్కువగా వినాయకరావు కంట పడుతోంది. పెళ్లి రోజు దగ్గరయ్యే కొద్దీ ఆమె సిగ్గు అధికం కాసాగింది. తల్లికి అప్పడాలు వడియాలు పెట్టడం లాంటి విషయాల్లో సహాయానికి ముందే వచ్చేసింది ఆదిలక్ష్మి. అక్కయ్య, ముగ్గురు ఆడవాళ్ళకి క్షణం తీరికలేదు. ఆదిలక్ష్మి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే సాంగ్ సెక్షన్లోని వాళ్ళందరినీ స్వయంగా పెళ్లికి పిలిచింది. పెళ్ళవుతుండగా మీ ఆయన్ని అడుగమ్మాయి, టీవీలో పాట పాడడానికి ఒప్పుకుంటారేమో చెప్పాడు ఆ సెక్షన్ హెడ్. అలాగేనండి జవాబు చెప్పింది. లేదా మేమే పెళ్లిలో అడిగేస్తాం నవ్వాడాయన. ఆదిలక్ష్మి సిగ్గుపడింది. ఆ తర్వాత మీ నాన్నగారికి నువ్వే శృతి అని తెలిసి తెగ ఆశ్చర్యపోతారు. పెళ్ళయ్యాక ఇంకేం అనలేరుగా. అందరి పెళ్ళిళ్ళకి వచ్చి నీవు పాటలు పాడేదానివి, ఇప్పుడు మీ పెళ్ళికి వచ్చి పాటలు పాడేవాళ్ళెవరు? నీవే పాడుకోవాలి నవ్వింది ఆదిలక్ష్మి ఫ్రెండ్ మేరీ వెడ్డింగ్ కార్డ్ చూసి. ఆదిలక్ష్మి కూడా బదులుగా నవ్వి చెప్పింది. పెళ్ళికి రావడం మిస్ చేయకు. మీ నాన్నగారు రానిస్తారా అడిగింది మేరీ నవ్వి. పెళ్ళిగా ఏమనరు, పర్వాలేదులే రా. రమణమూర్తి హడావిడి రోజు రోజుకి ఎక్కువ కాసాగింది. పెళ్లి ప్రయత్నాల కోసం ఓ పుస్తకం కొని అందులో చేయవలసిన పనులు, కొనాల్సిన వస్తువుల జాబితా రాశాడు. కొన్నవి చేసినవి కొట్టేసి కొత్తవి గుర్తొచ్చినప్పుడల్లా రాయసాగాడు. వెడ్డింగ్ కార్డ్ని చూసి ఆశ్చర్యపోయింది ఆదిలక్ష్మి. వెడ్డింగ్ కార్డులో చివర ఉన్న ఆ వాక్యాన్ని చూసి. అది రమణమూర్తి పేరు కింద ఉంది. ఆహ్వానితులని ఓ వెధవ అంచనా వేసేది పెళ్లికి వచ్చిన వారు తెచ్చే బహుమతులను బట్టే. నేనో వెధవని అని మర్చిపోకండి. ఇదేంటి కామేశం,
వెడ్డింగ్ కార్డులో ఇలా వేయించారేమిటి అడిగింది కోపంగా. అరరే, నేను చూసుకోలేదే, కనుక్కుంటానుండు. బయటకు పరిగెత్తాడు. తిరిగి వచ్చాక చెప్పాడు. ఇంకెవరు ఆ వాక్యం వేయమంటే పొరపాటుగా వాళ్ళ వెడ్డింగ్ కార్డులో బదులు మన దాంట్లో వేశారట. మళ్ళీ కొత్తవి కొట్టిద్దామంటే టైంకి ఇవ్వలేరట. వాటిని అలాగే పోస్ట్ చేశాడు కామేశం. సుబ్బలక్ష్మి వచ్చిన చుట్టాలకి అన్నం వడ్డిస్తున్న వాళ్లతో చెప్పింది. అట్టే వడ్డించకు, పాపం వాళ్ళు అంతకంటే ఏం తింటారు దయ్యాల్లా. తినేవాళ్ళు ఆ మాటలు వినగానే టక్కున చేతులు అడ్డుపెట్టి ఇంక చాలండి అంటారు. ఏమిటది సుబ్బలక్ష్మి అని కనక మహాలక్ష్మి మందలిస్తే ముసిముసిగా నవ్వుతుంది. కానీ సమాధానం చెప్పదు. పెళ్లికి వచ్చిన నాదకర్ని, పేకాట అలవాటున్న వాళ్ళందరినీ ఓ జట్టుగా చేరదీసి వాళ్లతో చతుర్ముఖ పారాయణం మొదలుపెట్టాడు. ఆయన అందరితో రెచ్చిపోయి ఆడసాగాడు. నేనింక ఆడను, వెంకటాచలం గారు మోసం చేస్తున్నారు అంటాడు. నేను మోసం చేస్తున్నట్లు ఎలా చెప్పగలరు? పేకాటలో గట్టిపిండమైన వెంకటాచలం అడిగాడు. ఇందాక కళావరి 6 పంచాను, నీ చేతిలో ఆ ముక్క లేకపోగా అది ఆటిన్ 6గా ఎలా అయింది? ప్రతి పెళ్లి పందిట్లో కనపడే క్యారెక్టర్ ఆ ఇంట్లోని వేదవతమ్మ. ఆవిడకి ప్రతిదానికి హడావిడి. పాలు 10 లీటర్లు ఆర్డర్ చేశారా లేదా? ఆనక ఇబ్బంది పడతాం అంటుంది. వియ్యాల వారికి విడిదికి పులిహోర పంపకూడదు, వాళ్ళకి పులిహోర తింటే కడుపు తిప్పుతుందట అంటుంది పులిహోర మొదలెట్టాక. ఇంతదాకా అంజన్న రాలేదు, అసలు శుభలేఖ అందిందో లేదో ఫోన్ చేయండి అంటుంది. పెళ్లి కోసం వచ్చి హైదరాబాద్లో ఉన్న పనులన్నీ చక్కబెట్టి కేవలం భోజనానికి నిద్రకి మాత్రమే ఇంటికి వచ్చే బాపతు ఆవిడ భర్త. మర్నాడే పెళ్ళనగా రమణమూర్తి ఇల్లు జనంతో కలకల్లాడిపోసాగింది. అద్దెకున్న వాళ్ళంతా తలో గది ఇచ్చేశారు వచ్చిన వాళ్ళు ఉండడానికి. అందరూ రమణమూర్తి అతిథులే కాబట్టి అద్దెకున్న ఎవరింట్లోనూ గ్యాస్ స్టవ్ ఆన్ చేయలేదు. వినాయకరావు, ఆదిలక్ష్మి కలిసి మాట్లాడుకునే అవకాశమే లేకపోయింది. ఇతరులు చూస్తారనే సిగ్గు పెళ్లి కూతురు చేయడంతో ఆమె బయటకు వెళ్ళలేదు. ముందు రోజు పురోహితుడు వచ్చి రమణమూర్తికి కనపడి వెళ్ళాడు. నాకు 2 రోజుల నుంచి హై బీపీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా వస్తున్నాను. రేపు ఉదయం 9 కల్లా అంతా బాలాజీకి వచ్చేయండి. డాంబికేశ్వరరావు, చాముండేశ్వరి, షణ్ముగరావు, కామేశ్వరి 3 రోజుల ముందే వచ్చారు. విడిది ఓఎంఆర్ ఏ ఇంట్లో, ఆ యువ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో కాబట్టి ఆ సందులో వీళ్ళు సరిగ్గా రావు. స్నానాలకి పక్క సందులో మరో ఇంటికి వెళ్ళాలి. నాయన, రేపు ఉదయమే బాలాజీ వ్రతానికి వెళ్తున్నాం. రోజు విడిచి రోజు వస్తాయి నీళ్లు. ఇవాళే వెళ్ళి నీళ్ల డ్రమ్ములో నీళ్లను పట్టించే ఏర్పాటు చెయ్యి. కనక మహాలక్ష్మి మ్యారేజ్ హాల్కి వెళ్ళమని కామేశ్వరరావుని పురమాయించింది. మర్నాడు ఉదయం 2 కార్లు, 16 ఆటోలు, 18 స్కూటర్లు, 22 సైకిళ్ల మీద పెళ్లి కారు మ్యారేజ్ హాల్కి బయలుదేరాయి. రాహుకాలం దాటాక ముందు పెళ్లి కూతురు ఎక్కిన కారు స్టార్ట్ కాగానే రోడ్డు మీదకి పిల్లి ఎదురు రావడంతో కనక మహాలక్ష్మి కారుని ఆపించింది. అమ్మో, నల్ల పిల్లి ఎదురొచ్చింది. పిల్లి శకునం మాకు మంచిది కాదు. ఆవిడ బలవంతంగా డ్రైవర్తో సహా అందరినీ కారు దిగేలా చేసింది. ఈలోగా నల్లపిల్లి ఎదురవడం వల్ల తన తాతగారి పొలానికి గండిపడి పంటంతా ఎలా నాశనమైందో చెప్పిందావిడ. శుభమా అంటూ పెళ్లికి బయలుదేరుతూ ఈ విషయాలు ఇప్పుడెందుకు కసిరాడు రమణమూర్తి. పురోహితుడు శాంతి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాక కానీ కదల్లేదు. కత్తెరలా గడియారం ముళ్ళు కాలాన్ని కత్తిరిస్తున్నాయి. ముందు కార్లు, వెనుక స్కూటర్లు, ఆ వెనుక సైకిళ్లు బయలుదేరాయి. అన్నీ బాలాజీ మ్యారేజ్ హాల్ ముందు ఆగాక మొదలైంది రమణమూర్తి, కనక మహాలక్ష్మికి తమ జీవితాల్లో అంతకు ముందెన్నడూ ఎరుగని అతిపెద్ద కన్ఫ్యూజన్. బాలాజీ మ్యారేజ్ హాల్లో ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ పార్టీ దిగి ఉంది. మీరెవరు? అడిగాడు రమణమూర్తి ఆశ్చర్యంగా. మాది సనత్ నగర్. ఇవాళ ఉదయం 12:15కి మా మావయ్య పెళ్లి. చెప్పిందో అమ్మాయి. వినాయకరావు మీ మావయ్య? అడిగింది కనక మహాలక్ష్మి ఆ పిల్లని ఎగాదిగా చూస్తూ. వినాయకరావు ఎవరు? పెళ్లి కొడుకు. మా మావయ్య పేరు విఘ్నేశ్వరరావు. మా మావయ్య పేరు కాదమ్మా నేను అడిగేది, పెళ్ళికొడుకు గురించి. పెళ్ళికొడుకు పేరు కూడా అదే చెప్పాగా, విఘ్నేశ్వరరావు మా మావయ్య అని. ఏంటి, ఎవరు మీరు? ఓ ముసలాయన మ్యారేజ్ హాల్లోకి వస్తున్న రమణమూర్తి అండ్ పార్టీని చూసి అడిగాడు. ఆడపెళ్లి వాళ్ళం చెప్పాడు రమణమూర్తి. మీరు మాకు బంధువులు కారే? అడిగాడు రమణమూర్తిని తేరిపారా చూసి. అవును, అసలు మీరెవరు? ఆడపెళ్లివారం. మీరు ఆడపెళ్లివారేమిటి? అడిగాడు రమణమూర్తి ఆశ్చర్యంగా. మా అమ్మాయి పెళ్లి చేస్తున్న మేం ఆడపెళ్లివారం కాక ఇంకేమవుతాం? మీ అమ్మాయి పెళ్ళా? ఇక్కడ? ఎప్పుడు? ఈ ఉదయం 12:15 ముహూర్తానికి. ఆ ముహూర్తానికి మా అమ్మాయి ఆదిలక్ష్మి పెళ్లికి దీన్ని బుక్ చేసుకున్నాం చెప్పాడు రమణమూర్తి. ఏమో మాకు తెలీదు. ఈ సత్రం మాత్రం ఇప్పుడు మా పేరు మీద బుక్ అయి ఉంది చెప్పాడాయన. రమణమూర్తి ఆదుర్దాగా మ్యారేజ్ హాల్లో ఆఫీస్ గదిలోకి వెళ్ళి
వెంటనే వాళ్ళని అడిగాడు కోపంగా. ఈ సత్రం పెళ్లికి మేం బుక్ చేసుకుంటే ఇంకెవరికో ఎందుకు ఇచ్చారు? మీ పేరు? రమణమూర్తి. నేనే స్వయంగా వచ్చి బుక్ చేశాను. అతను రిజిస్టర్ తిరగేసి చిన్నగా నవ్వి చెప్పాడు. ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు కూడా. నేనా? లేదే. కావాలంటే ఈ ఉత్తరం చూడండి. అతనిచ్చిన ఉత్తరం చదివాడు రమణమూర్తి. పెళ్లి వాయిదా వేయటం వల్ల తనకి మ్యారేజ్ హాల్ అవసరం లేదని, దాన్ని క్యాన్సిల్ చేసి అడ్వాన్స్ అలాగే ఉంచమని, ఏ రోజు కావాలో మళ్ళీ తెలియజేస్తామని ఇంగ్లీష్లో టైప్ చేసిన ఉత్తరం అది. ఆ ఉత్తరంలో కింద రమణమూర్తి సంతకం ఉంది. ఇదేమిటి? ఇది నేను పంపింది కాదు. జుట్టు పీక్కున్నాడు రమణమూర్తి. ఆ సంగతి మాకు తెలీదు. మీ సంతకంతో వచ్చిన ఉత్తరం. అందులో ప్రకారం క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చాం, చెప్పాడు మేనేజర్. మీరు పంపకుండా ఎలా వచ్చింది ఇది? అడిగాడు శాస్త్రి ఆశ్చర్యంగా. ఏమో. రమణమూర్తికి బీపీ పెరగడంతో ఓ బెంచ్ మీద కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆయనకి తనతో ఇలాంటి అవసరానికే తెచ్చిన మాత్ర ఇచ్చింది కనక మహాలక్ష్మి. పాడుపిల్లి శాంతి. సరిగ్గా జరిగి ఉండదు చెప్పింది. అది వేసుకుని ఆయన తేరుకున్నాక చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది. పాల కోసం డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్లై చేయాలని కొన్ని కాగితాల మీద సంతకం తీసుకున్నాడు. వాడి పనే అయి ఉంటుంది. ఎవడు వాడు? అడిగాడు శాస్త్రి. మా కామేశ్వరరావా? క్రమంగా ఒక్కొక్కటి బయటపడింది. బ్యాండ్ మేళం వారిని, వంట వాళ్ళని, ఎలక్ట్రిక్ డెకరేషన్ లైట్ల వాళ్ళని, వంట వండేందుకు పాత్రలు అద్దెకిచ్చే వాళ్ళని, అందరికీ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పాడు కామేశ్వరరావు. దాంతో ఎవరూ రాలేదు. ఇప్పుడెలా? ఆందోళనగా అడిగింది కనక మహాలక్ష్మి. శాస్త్రి వెళ్ళి విఘ్నేశ్వరరావు తల్లిదండ్రులతో చెప్పాడు. మా వినాయకానికి కాక జీవితంలో ఒక్కసారి పెళ్ళవుతుంది. సత్రం ఖాళీ చేసి వాడిని చేసుకోనివ్వండి. మా విఘ్నేశ్వరరావుకి కూడా కాక ఒక్కసారే పెళ్ళవుతుంది. వాయిదా కుదరదు. పెళ్లి కొడుకు తల్లి చెప్తే పెళ్లి కొడుకు తండ్రి ఇంకా నిష్కర్షగా చెప్పాడు. మీరంతా తక్షణం బయటకు వెళ్ళండి. మా చుట్టాల్లో కలిసిపోయి పెళ్లి భోజనం చేద్దామనా? నేను దగ్గరుండి స్వయంగా చూసుకుంటాను. జాగ్రత్త. డాంబికేశ్వరరావు, చాముండేశ్వరి, షణ్ముగరావు, కామేశ్వరి వినాయకరావుని విడిది నుంచి వచ్చి దిగారు. జరిగింది తెలిసి బిత్తరపోయారు. అంతా బాలాజీ మ్యారేజ్ హాల్ బయట రోడ్డు మీద సమావేశమయ్యారు. ఏం చెయ్యాలని ఆలోచించారు. పెళ్లి చేయడానికి చోటు లేదు. ఇల్లు చాలినా చాలకపోయినా అక్కడే చేద్దాం చెప్పాడు రమణమూర్తి నీరసంగా. రోడ్డు మీద షామియానా వేసి అక్కడ చేస్తే సరి, అంతా చూడొచ్చు చెప్పాడు నాదకర్ణి. అయితే అంత తలో పని చూడడం టైం దగ్గర పడుతుంది చెప్పాడు వినాయకరావు అసహనంగా. ఒకరు ఇక్కడ ఉండండి, పెళ్ళికి వచ్చే వాళ్ళకి ఇంటికి రమ్మని చెప్పాలి చెప్పింది కనక మహాలక్ష్మి. మళ్ళీ అంతా పొలోమని రమణమూర్తి ఇంటికి బయలుదేరారు. వాళ్ళలో ఎవరికి కామేశ్వరరావు కనపడలేదు. ఎందుకిలా చేశావని అడుగుదామంటే అతని భార్య సుబ్బలక్ష్మి తనకి తెలియదంది. నాదకర్ణి మ్యారేజ్ హాల్లోని ఓ పేకాట గుంపులో చేరిపోవడంతో ఆయన్ని విఘ్నేశ్వరరావు తండ్రి బయటికి పంపి తన పిల్లలకి చెప్పాడు. ఆ పెళ్లి కోసం వచ్చిన వాళ్ళు తేడా తెలియక మన భోజనాల పంక్తిలో చేరిపోగలరు. ఓ కంట కనిపెట్టి ఉండండి. చాలామంది ముహూర్తం టైం కన్నా భోజనాల టైంకి వస్తూ ఉంటారు. ఆ విధంగా వినాయకరావు పెళ్లి జరిగే ప్రదేశం మారింది. ఆ తర్వాత అక్కడ జరిగిన కథ మరీ విచిత్రమైంది. తిరిగి అంతా రమణమూర్తి ఇంటికి చేరుకునేసరికి 10 అవుతోంది. ఇంకో 2 గంటల్లో ముహూర్తం సమీపిస్తుంది. ఆయన బీపీతో మంచం మీద పడుకుంటే శాస్త్రి, నాదకర్ణి, శతభిషం ఇంకా అద్దెకున్న ఇద్దరు కొందరు బంధువులు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల కోసం తలా ఓ చోటికి పరిగెత్తారు. ఇంట్లో ఆదిలక్ష్మి గౌరీ వ్రతం చేయడానికి కూర్చుంది. గంటకల్లా ఆయన ఇంటి ముందు సందులో షామియానా వెలిసింది. ఆహుతుల కోసం మడత కుర్చీలు లారీలో దిగాయి. సన్నాయి వాళ్ళు కూడా వచ్చారు. హోటల్ నుంచి అందరికీ భోజనాలు వచ్చే ఏర్పాటు చేశారు. 11:15 కల్లా ఆ షామియానా నిండా పట్టు చీరలు, రెపరెపలు, కాఫీ గ్లాసులు, చిరునవ్వులు, లౌడ్ స్పీకర్లోంచి పాటలు, జంపకానాలు, మామిడి తోరణాలు. పెళ్లికల వచ్చేసింది. వరపూజ ప్రారంభమైంది. కనక మహాలక్ష్మి ఓ కన్ను కామేశ్వరరావు కోసం వేసి ఉంచింది. కనబడితే అతను చేసిన ఆ అప్రాచ్యపు పనికి 4 దులిపేయాలని. సుబ్బలక్ష్మి ఆదిలక్ష్మి వెనుకే కూర్చుని అప్పటికే 4-5 సార్లు చెప్పింది. బావ పుస్తె కట్టేటప్పుడు జడని నేనెత్తి పట్టుకుంటాను. మీ బావంటే నీకెంత ప్రేమ చెప్పింది కామేశ్వరి. ప్రేమ కాదు, డ్రామా కాదు. అలా అయితే ఫోటోలో బాగా వస్తాను చెప్పింది సుబ్బలక్ష్మి. శాస్త్రి అజమాయిషీ చేస్తున్నాడు.
ఎవరెవరిని పంపాలో చూస్తూ పందిట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. ఎల్ఐసిలో తమతో పనిచేసే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాడు. పెళ్లి జరిగే చోటు ఎందుకు మారిందని వచ్చిన అంతా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఎంత హుందాగా, ఎంత డాబుగా జరగాలనుకున్నాను. చివరికి ఇలా మున్సిపాలిటీ రోడ్డు మీద, కుక్కలు తిరిగే రోడ్డు మీద. చాముండేశ్వరి బాధగా చెప్పింది డాంబికేశ్వరరావుకి. నాకు తెలుసు నువ్వు ఆ సంగతులన్నీ గుర్తు చేయక నా కోపాన్ని ఆపుకుంటున్నాను. ఆపుకోలేకపోతే ఈ పెళ్లి ఆగిపోయి పెళ్లి పందిరి రణరంగం అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాడు డాంబికేశ్వరరావు. ఏంటి రెడ్ ట్యాపిజం? ఇంకెంతసేపు మంత్రాలు? పెళ్లి త్వరగా చేయరాదు? నసిగాడు వినాయకరావు పురోహితుడితో. తండ్రి మాటలు విని, ఉండయ్య బాబు, ముహూర్త సమయం సావధానంగా రావాలి కదా, అప్పుడే మాంగళ్యం తంతునానేనా చెప్పాడు పురోహితుడు. అసలు ఈ పెళ్ళి ఆగేటట్లుందండి బాబు. నాయనా, నీకన్నా నాకే తొందర ఎక్కువగా ఉంది తెలుసా. అవతల సనత్ నగర్లో పీనుగ ఒకటి ఎదురు చూస్తోంది. ఇది కానిచ్చి చీకటి పడేలోగా అక్కడికి వెళ్ళి దాన్ని కర్మకాండ దహనం చేయాలి నేను, చెప్పాడు పురోహితుడు కోపంగా. అయ్యా రమణమూర్తి గారెవరు? వచ్చాడొకరు. ఆయన పెళ్లి పీటల మీద కూర్చున్నారు. ఎందుకు అడిగాడు శతభిషం. టెలిఫోన్ బిల్ కట్టలేదు, ఫోన్ పీకేయడానికి వచ్చాం. ఫోన్ పీకేస్తారా? ఎవరి ఫోన్? రమణమూర్తి గారిది. 10.5 లక్షల రూపాయల 6,800 చిల్లర బిల్లు వచ్చిందని కట్టలేదు. బిల్లు ఎంత వచ్చినా ముందు కట్టి ఆ తర్వాత రిఫండ్కి ప్రయత్నించాలి. రమణమూర్తికి ఫోనే లేదు అసలు. ఎందుకు లేదు? మారికార్ ప్రకారం ఉంది. వెళ్ళి ఆయన్నే అడగండి. అయ్యా మీరు ఫోన్ బిల్ కట్టలేదు, ఫోన్ పీకేయడానికి వచ్చాం. ఎవరు మీరు? నాకు ఫోన్ లేదు, కెల్లబోయాడు రమణమూర్తి. 1-2/2 × 4 డివైడెడ్ బై A+B మైనస్ C/D = F. డోర్ నెంబర్ గల ఇల్లేనా ఇది? అడిగారు వాళ్ళు. అవును. అయితే మీ ఇంట్లో ఫోన్ పీకేయాలి. ఎక్కడుంది ఫోన్? మా ఇంట్లో అసలు ఫోన్ లేదంటే. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాను. మా లెక్క ప్రకారం మీ ఇంట్లో ఫోన్ ఉంది, దాన్ని పీకేయాలి. మా ఇంట్లో ఫోన్ లేదంటుంటే? అలా అయితే లేదని రాసివ్వండి. యువతల పెళ్లి జరుగుతుంటే ఏంటి మీ గోళ మధ్య? వెళ్ళండి అరిచింది చాముండేశ్వరి వాళ్ళ మీద. అటెళ్ళండి, అక్కడ లడ్డూలున్నాయి, కాసేపు డిస్టర్బ్ చేయకండి, చెప్పాడు శాస్త్రి వాళ్ళతో. పెళ్లికి హాజరైన ఆడవాళ్లతో 93 మంది పట్టు చీరలు కట్టుకున్నారు. మిగతా వాళ్ళు గార్డెన్ విమల్ చీరలు కట్టుకున్నారు. ఒకే ఒక్క అమ్మాయి ఆర్గండి చీర కట్టుకుంది. ఆదిలక్ష్మి చెవిలో చెప్పింది సుబ్బలక్ష్మి. బుట్టేది? బుట్టెక్కడ? మేనమామ పెళ్లి కూతురితో బుట్టలో తేవాలి, చెప్పింది హడావిడిగా బామ్మ. ఆ ఆచారం మాకు లేదు, మేనమామ మోయలేడు, చెప్పాడు ఆదిలక్ష్మి. మేనమామ చిన్నగా నవ్వి, నిజమే, 12 ఏళ్లలోపు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవారు. ఇప్పుడు 25 ఏళ్ల దాకా చేయటం లేదు. 2 మేనమామలు కలిసి కూడా మోయలేరు ఈ కాలం పెళ్లి కూతులని, చెప్పాడు శాస్త్రి. పురోహితుడు మంత్రాలు చదవడం ఆపి తన సంచి తెరిచి అందులోంచి ఓ పచ్చ టాబ్లెట్, ఓ ఎర్ర టాబ్లెట్ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఉద్దరినితో నీళ్లు తాగాడు. అదేంటి అడిగాడు రమణమూర్తి. బీపీకి, చెప్పాడాయన. భలే పురోహితుడు, భలే పెళ్లి, గొణిగింది చాముండేశ్వరి. పోన్లేవే, తండ్రి వినకుండా కసిరాడు వినాయకరావు తల్లిని. ఇంకెంత, 10 నిమిషాల ముహూర్తం, చెప్పింది కనక మహాలక్ష్మి కాబోయే వియ్యపురాలితో. మాకు తెరసెల్లా ఇంతసేపు పట్టడం ఆనవాయితీ లేదు, చెప్పాడు డాంబికేశ్వరరావు. రోడ్డు మీద వెళ్తున్న బెలూన్లు అమ్మేవాడి దృష్టి షామియానాలో కూర్చున్న వాళ్ళ మీద పడింది. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వెంటనే షామియానాలోకి వచ్చాడు. పిల్లలంతా అతన్ని చుట్టుముట్టారు. కొనివ్వమని ఏడవడంతో పెద్దలు విధి లేక పిల్లలకి బూరలు కొనివ్వసాగారు. నువ్విక్కడేంటి? వెళ్ళు, కోప్పడ్డాడు శాస్త్రి. ఇంకో 4 ఉన్నాయి, అవి కూడా అయ్యాక. వాడు రమణమూర్తి దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగాడు. అయ్యా మీకేమైనా బూరలు కావాలా? వద్దు, వెళ్ళు, అరిచాడు డాంబికేశ్వరరావు. పురోహితుడు 2 బూరలు కొని తన సంచిలో వేసుకున్నాడు. నా మనవళ్ళిద్దరికీ, చెప్పాడు కోపంగా చూస్తున్న డాంబికేశ్వరరావుతో. మాకు తెరసెల్ల ఇంతసేపు పట్టడం ఆనవాయితీ లేదు, చెప్పాడు డాంబికేశ్వరరావు తిక్కగా చూస్తూ. ఇది కరెక్ట్ పద్ధతి. తెలుగు సినిమాలొచ్చి పెళ్లి పద్ధతులు మార్చేశాయి. మంగళసూత్రం అంటే పెళ్ళి, పాల గ్లాస్ అంటే శోభనం అనుకుంటారు అందరూ, చెప్పింది బామ్మగారు. పెళ్లి జరుగుతున్న షామియానా పక్క నుంచి వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఒకతను ఆలోచనగా సైకిల్ని ఆపి ఓ కాలు వేలు మీద ఉంచి పాటలు వినిపిస్తున్న లౌడ్ స్పీకర్ వంక చూశాడు. సైకిల్ దిగి పక్కనే స్టాండ్ వేసి దానికి తాళం వేసి షామియానా వైపు నడిచాడు. ఎవరండి ఇక్కడ? అడిగాడు లోపలికి వచ్చి. ఇక్కడంతా మేమే. ఎవరు కావాలి మీకు? అడిగాడు నాదకర్ని పేక ముక్కల్ని భయంగా కార్పెట్ కిందకు తోసేసి. ఈ షామియానా ఎవరు వేయించారు? మైక్స్ పెట్టడానికి లైసెన్స్ ఏది? అడిగాడు కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ని రమణమూర్తి దగ్గరికి పంపాడు నాదకర్ని. పాటలు పెట్టడానికి లైసెన్స్ తీసుకున్నారా? రోడ్డు మీద షామియానాకి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా? అడిగాడతను. లేదు, చెప్పాడు రమణమూర్తి. అయితే వెంటనే ఈ 2 తీసేయండి, నేను పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాను.
నువ్వెక్కడి నుంచి వస్తే ఎవరికి కావాలయ్యా? పెళ్లి జరుగుతుంటే మధ్యలో ఏంటిది? అసలు పెళ్లి రోడ్డు మీద జరగకూడదు. లోపలికి వెళ్ళండి. ట్రాఫిక్కి అడ్డంకి ఈ షామియానా. పెళ్ళయ్యాక తీస్తాం. ఇంకో 5 నిమిషాల్లో ముహూర్తం. అతను గొంతు తగ్గించి చెప్పాడు. అలా అయితే నా మామూలు ఇవ్వండి. నీ మామూలేంటి? ఇలాంటప్పుడు మామూలు తీసుకోవడానికే మేముంది. ఇవ్వండి. శాస్త్రి అతన్ని పక్కకి తీసుకుని వెళ్ళి అడిగాడు. ఎంత? 500. గాడిద గుడ్డు కాదు, పాతికిస్తా, తీసుకుని వెళ్ళు. అసలు ఆ షామియానా తీసేయండి. లాఠీతో పందిరికి వేసిన కర్ర మీద కొడుతూ చెప్పాడు. పెళ్ళయ్యాక తీస్తాం. అయితే 500 ఇవ్వండి. 25 మీద నయా పైసా ఇవ్వను. ముందు రికార్డులు పెట్టడం ఆపండి. లైసెన్స్ లేదు, లేదా పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఏంటి బెదిరింపు? ఆయన కలెక్టర్ దగ్గర పిఏగా చేసి రిటైర్ అయ్యారు తెలుసా? నాకు అదంతా తెలీదు. మా ఎస్ఐ వాళ్ళని లాక్కుని రమ్మన్నారు. అతను రమణమూర్తి దగ్గరకు వెళ్ళి లాఠీతో పెళ్లిపీటల మీద కొడుతూ చెప్పాడు. మీరంతా లేచి నా వెంట పోలీస్ స్టేషన్కి రావాలి. పురోహితుడికి ఒళ్ళు మండింది. ఏమిటి పెళ్ళి? ఓసారి ఓ చోట అంటారు, ఇంకోసారి ఇంకో చోట అంటారు. ఫోన్ వారొచ్చి ఫోన్ పీకేస్తానంటారు. బెలూన్ వాడొచ్చి బూరలు అమ్ముతానంటాడు. పోలీసులు వచ్చి లెమ్మంటారు. అసలు ఇది పెళ్లి పందిరా లేక నడి రోడ్డా? పరమ పవిత్రమైన వివాహ స్థలానికి ఇన్ని అడ్డంకులా? నేను ఈ పెళ్లి చెయ్యను. అవతల నా కోసం ఓ పీనుగు ఎదురు చూస్తోంది. వెళ్ళాలి. పోలీస్ కానిస్టేబుల్ని బ్రతిమాలి అతని చేతిలో 50 రూపాయలు 25 లడ్డూలు పెట్టి కాంప్రమైజ్ చేశాడు శాస్త్రి. ఆ బేరం కుదిరేసరికి ముహూర్తం 10 నిమిషాలు వెనకపడింది. ఇదేం పెళ్ళి? ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి ఘనంగా చేయాలనుకుంటే ఇదేం పెళ్ళి? గుడ్ల నీరు కక్కుకుంటూ చెప్పింది చాముండేశ్వరి. నువ్వు ఊరుకోవే. ఊరికే అలా మాట్లాడక కసిరాడు వినాయకరావు. చూస్తున్నా ఇందాకటి నుంచి నీ వరుస చూస్తున్నా. రైల్వే ఇన్ఫర్మేషన్ గుమస్తాలాగా ఏమిటా చిరాకు కోపం? నోరు మూసుకుని కూర్చోలేవు అరిచాడు డాంబికేశ్వరరావు. పంతులు గారు, ఒక బెలూన్ కొనండి మీ పిల్లలకి. ఇందాక బెలూన్ వాడి చేతిలో బూరలతో మళ్ళీ పురోహితుడి దగ్గరికి వచ్చాడు. నా పిండాకుడు నీ శ్రాద్ధం అరిచాడాయన కోపంగా. వెంటనే అకస్మాత్తుగా ఆయనకి బీపీ అంతకు మునుపెన్నడు పెరగనంతగా పెరిగింది. ఆ దెబ్బకి టక్కున ముందుకి వాలిపోయాడు. మొహం మీద నీళ్లు చల్లారు. కానీ లేవలేదు. డాక్టర్ కోసం పరిగెత్తారు అందరూ. మీరు డాక్టరేగా, త్వరగా వచ్చి చూడండి పెళ్లి పందిర్లోని ఓ డాక్టర్తో చెప్పాడు శాస్త్రి. ఆవిడ లేచి పురోహితుడి వంక చూసింది. పరీక్ష చేయండి, ఏదైనా మందివ్వండి చెప్పాడు డాంబికేశ్వరరావు అసహనంగా. చూడమంటే వచ్చి చూశాను అంతే. నాకు వైద్యం ఏం తెలుసు? చెప్పింది ఆవిడ తెల్లబోతు. మీరు డాక్టరేగా? ఎంబీబీఎస్ డాక్టర్ని కాను. కాశీ మజిలీ ధరల్లోని సామాజిక స్పృహ అనే అంశం మీద రీసెర్చ్ చేశాక డాక్టరేట్ సంపాదించాను. ఆ డాక్టర్ని చెప్పింది ఆవిడ గర్వంగా. పక్క సందులోని క్లినిక్ నుంచి డాక్టర్ని తీసుకుని వచ్చారు. ఆయన పురోహితుణ్ణి పరీక్షించి చెప్పాడు. పోయి చాలాసేపు అయింది. శివశివ పోయాడా? చెప్పింది చాముండేశ్వరి బాధగా. ఆహా, నాడి కొట్టుకోవడం లేదు. శవం ఉన్న పందిట్లో పెళ్ళేంటి? బయటకు తీయండి అని ఎవరో అంటే డాంబికేశ్వరరావు అరిచాడు. ఇంకా పెళ్ళా? లేవరా వినాయకం అరిచాడు డాంబికేశ్వరరావు. నే చెప్పానా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ ముహూర్తం కలిసి రాదని? నువ్వేం పర్వాలేదన్నావు. చిందులు తొక్కాడు రమణమూర్తి భార్య మీద. మొత్తం మీద ఆ విధంగా ఆ వివాహం రద్దయిపోయింది. తాత్కాలికంగానేనా అడిగింది కనకమహాలక్ష్మి చాముండేశ్వరి చేతులు పట్టుకుని కళ్ళనీళ్లతో. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి. ఆవిడ కళ్ళు తుడుచుకుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా హోటల్ నుంచి వచ్చిన భోజనాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ముహూర్తం దాటిన 2 గంటల తర్వాత అక్కడ షామియానా లేదు. పెళ్లి కోసం ఏర్పాట్లు జరిగిన ఛాయలే లేవు. ఫోన్ ఎక్కడుంది? మళ్ళీ వచ్చారు టెలిఫోన్ డిపార్ట్మెంట్ మనుషులు. ఫోన్ లేదు, గీన్ లేదు. ఇంకోసారి నాకు కనపడితే చంపేస్తాను అరిచాడు రమణమూర్తి రౌద్రంగా. బిల్స్ కంప్యూటర్స్తో చేయిస్తున్నారు. పొరపాటు ఉంటుంది. లేదా మీ ఫోన్ని ఎక్స్చేంజ్లో డిస్కనెక్ట్ చేస్తాం జాగ్రత్తగా చెప్పి వెళ్ళిపోయారు ఫోన్ వాళ్ళు. ఏం చేస్తాం వినాయకం? నీకోసం ఎన్నో పథకాలు, ఎన్నో ఎత్తులు వేశాను. కానీ చివరికి ఇలా అయింది బాధగా చెప్పాడు శాస్త్రి ఓదార్పుగా. కానీ ఏం చేస్తాం చెప్పాడు వినాయకం. ఆదిలక్ష్మి మధుపర్కాలు విప్పేసి వాయిల్ చీర కట్టుకుని టవల్ని తలకి బిగించి కట్టుకుని పడుకుంది. డాంబికేశ్వరరావు చాముండేశ్వరి కొడుకు గదిలో నిస్తేజంగా కూర్చుండిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఎవరికి వారు సాయంత్రం రాత్రి బస్సుల్లో రైళ్లలో జారుకున్నారు. కొందరు ఇతర చుట్టాలింటికి వెళ్ళిపోయారు.